అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులను రాచి రంపాన పెడుతోంది. నిబంధన ఉల్లంఘన పేరుతో వీసాలను అడ్డగోలుగా రద్దు చేస్తోంది. అలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. వారిలో 4,000 మంది చట్టాల ఉల్లంఘన, డ్రంక్ అండ్ డ్రైవ్, దాడులు, దోపిడీ లాంటి నేరాలకు పాల్పడినట్టు ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాద సంస్థకు నిధులు సమీకరిస్తున్నందుకు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని నిబంధనల కింద మరో 200 నుంచి 300 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దు చేయడం ఖాయమని గతంలోనే స్పష్టం చేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నంత పని చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ పలు రకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్ర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ 6,000 మందిలో దాదాపు 4,000 మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ని 3వ సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు పలికిన వారి వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల, యూదు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారి వీసాలను రద్దు చేస్తున్నారు. ఉగ్ర సంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా విదేశాంగ శాఖ పేర్కొంది. జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాలు అపాయింట్మెంట్ స్కెడ్యూలింగ్ను అర్ధంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. జూన్లో మళ్లీ వీసాల అపాయింట్మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా పబ్లిక్ మోడ్లోనే ఉంచాలని సూచనలు చేసింది. బహిరంగంగా సామాజిక మాధ్యమాల్లో ఏ చిన్న లోపం కనిపించినా విద్యార్థులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది ట్రంప్ సర్కార్.